మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. చాలా మంది మహిళలు చాలా అద్భుతంగా ఉపాధి హామీ కరువు పని గురించి వివరించారు. కరువు పని ఎంత ముఖ్యమో చెప్పారు. కరువు పని లేకపోతే తమకు ఇబ్బందులవుతాయని చెప్పారు. జరుగుతున్న కరువు పనికి ఛార్జీలు ఎక్కువైతున్నాయని చెప్పారు. చేస్తున్న పనికి సరిగ్గా వేతనాలు పట్టం లేదని చెప్పారు. 6 రోజులు పని చేస్తే 4 రోజులే ఇస్తున్నారు అని చెప్పారు. చాలా చోట్ల అది కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్పారు. ఇంకొక చెల్లి కనీసం 50 రోజులు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదని చెప్పారు. ఈ గ్రామంలో చాలా అద్భుతంగా ఉపాధి హామీలో ఉన్న లోట్లన్నీ ఎత్తి చూపారు. మరొకసారి అందరినీ అభినందిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపారు. రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అయితేనేమి, విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, లేక సబ్సిడీలు అయితేనేమి, బీమా అయితేనేమి, ఇలా రైతుకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రైతుని గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గ్రామాలు నిలబడాలి అంటే, మన దేశము నిలబడాలి అంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు, గ్రామస్తులు, ఇవన్నిటి గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ జీవితాలు అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మందికి ప్రాణం పెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, లేక ఎంతో మంది బిడ్డలను, డాక్టర్లు, ఇంజనీర్లను ఫ్రీగానే తయారు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మందికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లేక పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ అద్భుతంగా పరిపాలన చేసి ప్రజల మనిషిగా బ్రతికాడు, ప్రజల మనిషిగానే చనిపోయాడు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు వచ్చి మన రాయలసీమలో బండ్లపల్లి అనే గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఉపాధి హామీ పని ఎంతో మంది పేదవాళ్ళకి భరోసానిచ్చింది. ఎంతో మందికి మేము పని చేసుకోగలిగితే మాకు డబ్బులు వస్తాయి అన్న హామీనిచ్చింది. అంతేకాదు, రైతుల దగ్గర ఎప్పుడైనా కూలీ తక్కువ ఉంటే మాకు ఈ పని ఇష్టం లేదు, మేము ఈ పనికి వెళ్ళొచ్చు అన్న బార్గెనింగ్ పవర్, అంటే వాళ్లకు కూడా ఆలోచన చేసి వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్లకు కూడా ఒక డిగ్నిటీ, ఒక గౌరవాన్ని ఇచ్చింది. అలా ఉపాధి హామీ ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది, పనినిచ్చింది. ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగేదంటే ఉపాధి హామీ పని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు మన రాష్ట్రంలో ఉండేవి. అంటే దాదాపు కుటుంబానికి 2 పనికి వెళ్ళినా కూడా 2,25,00,000 మంది ఉపాధి హామీ పనికి వెళ్లేవాళ్ళు. ఈ రోజుల్లో కనీసం 60 లక్షల జాబ్ కార్డులు కూడా లేవు. గత సంవత్సరంలో ప్రభుత్వము, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే వీళ్ళు పోవాల్సిన పని లేదు, వీళ్లకు పని అవసరం లేదు అని ప్రభుత్వమే నిర్ణయం చేసి 18.5 లక్షల కుటుంబాలకి అన్యాయం చేశారు. ఉన్న జాబ్ కార్డులను తొలగించేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగిందో ఇందాక ఒక అక్క చెప్పింది. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, ఒకచోట అయితే రస్నా కూడా ఇచ్చేవాళ్ళని చెప్పారు. ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్లకు ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు.
ఆ టెంట్ లో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రజల కోసము ఉపాధి హామీ పథకము ఉంది అన్న రీతిలో రాజశేఖర రెడ్డి గారు నడిపితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వెళ్లిపోయాక రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాలుగా చాలా అధ్వానంగా తయారైంది ఉపాధి హామీ పని. బీజేపీ కుట్ర పన్ని మరి ఈ ఉపాధి హామీ పనిని ఎత్తేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఉపాధి హామీ పని డబ్బులు నేరుగా పేదవాడికి వస్తాయి. ఉపాధి హామీ పని వల్ల ప్రభుత్వాలకు ఎక్కడా డబ్బులు రావు, కాంట్రాక్టర్లకు ఎక్కడా డబ్బులు రావు. అందుకే బీజేపీ పార్టీ వాళ్ళ బినామీలకు డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేరు. కాబట్టే ఈ పథకాన్ని ఏకంగా ఎత్తేయాలని చూస్తుంది. ఇది వరకు ఉపాధి హామీ పనిలో మొత్తం డబ్బు కేంద్రమే పెట్టేది. ఎంతమంది ఉపాధి హామీ ఆ సంవత్సరం చేస్తారో ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే కేంద్ర ప్రభుత్వం మొత్తం బిల్లు ఉపాధి హామీకి చెల్లించాల్సిన అవసరం ఉండేది. అలా మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీకి చెల్లిస్తూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం తెస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి విబి గ్రామ్ అన్న కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఈ పథకము మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని తొలగించి బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామాలకు ఇక స్వరాజ్యం ఉండదు. ఇది వరకు ఎట్లా ఉండేదంటే, ఉపాధి హామీలో గ్రామ సభలో గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఆ గ్రామానికి ఏం పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీలో చేపించేవాళ్ళు. అంటే ఒక రోడ్డు వేసుకోవాలనా, లేక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలనా, ఇట్లా ఏ పని గ్రామస్తులకు సంబంధించిన అభివృద్ధి కోసం కావాల్సిన పనిని ఉపాధి హామీ పనిలో చేపించుకునే వాళ్ళు. అలా గ్రామం కూడా బాగుపడేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టం విబి గ్రామ్ అనే కొత్త చట్టంలోనట గ్రామస్తులకు ఆ అధికారం ఉండదు. కేంద్రం చెప్తుందట ఏ పనికి వెళ్ళాలి అని. కేంద్రం చెప్తుందట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని ఉండాలి లేక ఎక్కడ ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. పని కూడా ఏ పని చేయాలి అని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుందంట. అంటే ఒక రోడ్డు పనో ఒక కాంట్రాక్ట్ పనో పక్కన ఎక్కడో జరిగితే మీ అందరూ అక్కడికే వెళ్లి పని చేయండి అని చెప్పే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు గ్రామంలో పనులు ఇంకా జరగవు, గ్రామ అభివృద్ధి జరగదు. కానీ పక్కన పనిచేస్తున్న కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామం పనికొస్తుందన్నమాట. అంటే మొత్తం లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనిని వాడుకోబోతున్నారన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తెచ్చింది పేదవాడికి ఆసరాగా ఉండాలని. మహాత్మా గాంధీ గారు కోరినట్టు గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామాలకు అధికారం ఉండాలి, గ్రామంలో పనులు అభివృద్ధి జరగాలి అని ఎంతో చిత్తశుద్ధితో ఈ ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని భ్రష్టు పట్టించడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ పూనుకుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు ఉపాధి హామీలో 5 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. వీలవుతుందా? 12 గంటలు మండుటి ఎండలో పోయి పని చేయడానికి ఎంత కష్టం అవుతుంది. ఆడవాళ్ళకు కాదు, కనీసం మగవాళ్లకు కూడా చేత కాదు ఇది. ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని ఎలాగైనా సరే తొలగించాలి అని అక్కడా ఇక్కడ కత్తెర్లు పెట్టి ఉపాధి హామీని మొత్తానికే లేపేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఒక మాట చెప్తున్నారు, 100 రోజులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉపాధి హామీలో, బీజేపీ పార్టీ తెచ్చే కొత్త చట్టంలో 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇదొక్కటే చెప్తున్నారు, 125 రోజులు ఇస్తాము అని అక్కడక్కడ పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. చూసారా అన్న? 125 రోజులు ఇస్తారట. ఉపాధి హామీ 100 రోజులు పని అయితే, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో 100 రోజులే అయితే, బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. అన్న నిజం చెప్తున్నాము, గత సంవత్సరంలో ఇందాక ఆ చెల్లి చెప్పినట్టు గత సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే పనిచ్చారు మన రాష్ట్రంలో. 100 రోజులు ఎక్కడా పని ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఉపాధి హామీకి. అంటే కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు
మేము 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలేమన్నా గొర్రెలా పిచ్చివాళ్ళ? కనీసం 100 రోజులు చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, ఎక్కడా ఇవ్వలేదు. కేవలం 52 రోజులే ఇచ్చారు. 100 రోజులు పని కూడా ఇవ్వలేని వాళ్ళు, కేవలం 52 రోజులు పనే ఇచ్చిన వాళ్ళు 125 రోజులు ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, వెర్రి వాళ్ళు అంతకంటే కాదు. వీళ్ళు 125 రోజులు మేము పని ఇస్తాము అని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవం, అబద్ధం, మోసం, ఒక బూటకం. దీన్ని ఎవరు కూడా నమ్మకండి. నిజంగానే వీళ్ళకు 125 రోజులు ఇచ్చి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం 100 రోజులైనా పోయిన సంవత్సరము ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే వీళ్ళకు 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉండి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉన్న జాబ్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అంటే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు? ఎందుకు తొలగిస్తారు ఇన్ని జాబ్ కార్డులు? 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారు అంటే వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ నడిపే చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? 100 రోజులు కూడా నడపలేదంటే వీళ్ళకు ఉపాధి హామీ మీద చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? మాటికి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము. దీంట్లో లబ్ధి పొందే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నారు. దీన్ని ఎలాగైనా ఎత్తేయాలి, ఉపాధి హామీ పని లేకుండా చేయాలనే కుట్ర పన్ని చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈరోజు కనీసం 100% నిధులు ఇచ్చే వాళ్ళు కేవలం 60% ఇస్తామంటున్నారు, మిగతా 40% రాష్ట్రాన్ని పెట్టుకోమంటున్నారు. వాస్తవంగా ఆలోచన చేసి చెప్పండి, మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అప్పు చేసిన అప్పుల వల్ల కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మరి ఉపాధి హామీ పెట్టుకోవడానికి మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయా? ముమ్మాటికి లేవు. చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే అడుక్కుని తిరుగుతున్నాడు. పార్లమెంటులోనేమో మద్దతు ఇచ్చారు, ఉపాధి హామీ బిల్లు మారుస్తుంటే 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇక్కడ అడుక్కొని తిరగడం ఎందుకు? చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది భావ్యం కాదు. మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే కనీసం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్టా లేనట్టా? ముమ్మాటికి లేనట్టే. అందుకే చెప్తున్నాం, ఈరోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుపట్టి ఉపాధి హామీ పథకం కోసము కొట్లాడుతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతో మంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా ఉద్యోగాలు లేక డ్రైవర్లుగానో, గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక ఆ కుటుంబాలన్నీ ఎలా బతకాలి? కానీ ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు, ఏ రాజకీయ పార్టీలు ఆలోచన చేయటం లేదు. ఎవరెవరు వాళ్ళ రాజకీయాల కోసం బీజేపీతో అంటుకట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి అని ఒక యాత్ర చేపట్టి మీ గ్రామానికి కూడా రావటం జరిగింది. కానీ మేమొక్కలమే కొట్లాడితే సరిపోదు, మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా చేయి కలపాలి. ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడ ఏ యంత్రాంగానికి, ఏ అధికారులకు మీరు చెప్పగలరో మీరు కూడా చెప్పాలి. ఉపాధి హామీ పనిని కాపాడుకునే పని అందరము కలిసి చేయాలి. మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పని సమస్య మాత్రమే లేదు, చాలా సమస్యలున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర కూడా లేక పండించిన పంటను రోడ్ల మీద పోసుకుంటున్నారు. ప్రతి రైతుకు సగటున 2.5 లక్ష అప్పు ఉందని మొన్న ఒక సర్వే చెప్పింది. అంటే అప్పు లేని రైతు లేనే లేడు మన రాష్ట్రంలో. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. పోనీ అమరావతి ఉందా అంటే అది లేదు. పోలవరం పూర్తయిందా అంటే అది లేదు. ప్రత్యేక హోదా వచ్చిందా అంటే అది లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఎవరైనా మాట్లాడుతున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమిలో చేరిపోయినట్టుగానే ఉంది. బీజేపీకి ఎదిరించి ఏ మాట మాట్లాడు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలోకి వచ్చింది. ఈ సమస్యలన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జనవరి 1వ తేదీన ఏ సంవత్సరము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు గారు అంతకంటే ఇవ్వట్లేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మరి బిడ్డలన్నీ అందరూ ఎక్కడికి పోవాలి ఉద్యోగాల కోసం? రాజధాని కోసం కూడా ఇప్పటి వరకు కూడా మనకు నిధులు ఇవ్వాల్సింది పోయి అప్పులుగా ఇస్తున్నారు. మోడీ గారు అప్పు ఇస్తున్నారు. చట్టంలో అది లేదు. మనకు రాజధాని కట్టివ్వాలి అని చట్టం అయితే అప్పులు ఇస్తున్నారు. మరి అప్పులని ఎలా తీర్చుకోవాలి? ఈ భారం అంతా భవిష్యత్ తరాల మీద పడబోతుంది. ఇంకంతా ఎవరు బాధ్యులు? అందుకే చెప్తున్నాం, ఇన్ని సమస్యల మీద పోరాటం చేయటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచకపోతే మన రాష్ట్రంలో అభివృద్ధి అంటూ ఉండదు. ఏ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుపడుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు రాజధాని వస్తుంది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎత్తు తగ్గించి దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తే దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు మాట్లాడలేదు, టీడీపీ ఎంపీలు మాట్లాడలేదు, జనసేన ఎంపీలు మాట్లాడలేదు, బీజేపీ ఎంపీలు ఇంకా ఎలాగో మాట్లాడరు. ఒక్క ఎంపీకి కూడా దమ్ము లేకపోయింది మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అని అడగడానికి. అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ముందు నించుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. బలపరిస్తేనే మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. మరొకసారి మీ అందరూ పనులు మానుకొని సమయం చేసుకొని మా కోసం వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నీకున్న సంకల్పమది నిజం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.